ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నిత్యము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే మరి మీరు కూడా ప్రార్థించండి మా పరిచర్య కొరకు. దేవుడు మరి పరిచర్యను కూడా ఇంకొను ఆశీర్వాదకరంగా మీ అందరికీ దీవెనకరంగా ఉంచాలని మీరు కూడా ప్రార్థించండి. అంతేకాక మరి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాలు వింటూ మీరు చక్కగా దీవించబడుతున్నారని దేవుని నామంలో మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాము. మరి ఈ దినం కూడా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 146వ కీర్తన 3వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. దేవుడి వాగ్దానం ద్వారా మనలందరినీ బలపరచునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఎంత గొప్ప మాట ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ప్రతి వారి గుండెలు లేదా ప్రతి వారి హృదయములు, ప్రతి వారి మనసులు చెదిరిపోయినట్లుగానే మనకు కనబడతా ఉంది కదండి. గుండె చెదిరిపోవటం అంటే ఒకవేళ మనకి ఎడమ వైపు ఉన్న గుండె కుడివైపుకి రావటం కాదండి. మరి హృదయ భారం, కుటుంబ పరిస్థితులు లేదా సమాజంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు, మరి కుటుంబ పరిస్థితుల వల్ల మీరు ఎదుర్కొంటున్న అవమానాలు, మరి రోగాలు, వ్యాధులు, బలహీనతలు, అప్పులు, ఎన్ని రకాల పరిస్థితుల వల్ల ప్రతి వారి గుండె చెదిరిపోయిందంటండి. హల్లెలూయా. ప్రతి వారి గుండె చెదిరిపోయింది. అందుకనే ఆయన అంటా ఉన్నాడు, గుండె చెదిరిన వారిని నేను బాగు చేయువాడను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నీ దేవునికి తెలుసు కదా. నీ పరిస్థితి ఏంటో, నీ దుఃఖం ఏంటో, నీ పోరాటం ఏంటో, మరి నీ ఏ పరిస్థితుల్లో నీ శోధింపబడతా ఉన్నావో, అలసిపోయి ఉన్నావో, ఆ పరిస్థితులన్నీ దేవునికి తెలుసు కదండి. అయితే ఆయన అంటా ఉన్నాడు, నువ్వు చెదిరిపోయి ఉన్నావు ప్రియ సహోదరి, నువ్వు చెదిరిపోయి ఉన్నావు, నేను నిన్ను బాగు చేస్తాను. నీ గుండెలో మరి దుఃఖము, వేదన, కృంగిన స్థితే కనబడుతుంది కదా, దాని నుండి నేను బాగు చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వారి గాయములు నేను కడతాను. దేవుడు మన గాయాలు కట్టేవాడండి. మరి ఎక్కడ గాయపరచబడ్డావో, ఏ పరిస్థితుల్లో గాయపరచబడ్డావో, ఏ ఇరుగు పొరుగు వారు మరి సొంత ఇంటి వారి చేతే ఒకవేళ నువ్వు గాయపరచబడతా ఉన్నావేమో, మరి ఆ తట్టుకోలేని శోధనలు, సమస్యలు, శ్రమలు ఎదుర్కొంటున్నావేమో, మరి ఈ ఉదయకాల సమయంలో ఆయన నీ గాయాలు మాన్పటానికి, నీ గాయాలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, గుండె చెదిరిన వారిని నేను బాగు చేయువాడను, వారి గాయములు కట్టువాడను. నిజంగా నిన్ను నువ్వు నీ దేవునికి గనక అప్పగించుకొని, ప్రభువా నాకు సహాయం చేయి, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు నీవే కదా, వారి గాయాలు కట్టే దేవుడు నీవే కదా, ఆ పరిస్థితుల్లో నేనున్నానయ్యా, నన్ను కట్టయ్యా, నన్ను బాగు చేయయ్యా అని గనక దేవుని సహాయాన్ని గనక నువ్వు ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటే, ఆయన ఈ వాగ్దానం ద్వారా, ఈ వాక్యము ద్వారా నీకు సమీపముగా ఉన్నాడు గనక తప్పక కార్యం చేస్తాడండి. హల్లెలూయా. దేవుడు నీ మాటలు, నీ వాగ్దానం, నువ్వు చేస్తున్న ప్రార్థన లేదా నువ్వు పెడుతున్న మొర, నీ దుఃఖము, నీ పరిస్థితులన్నీ ఆయన సమీపముగా ఉండి చూస్తూ ఉన్నాడు. మరి ఆయన సహాయాన్ని నువ్వు కోరుకుంటావని ఎదురు చూస్తూ ఉన్నాడు. నన్ను పిలుస్తావని ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఎదురు చూసే దేవుడు గాయాలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, చెదిరిపోయిన గుండెను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. మరి ఆయన సహాయాన్ని కోరుకుంటావా? ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాకు సహాయం చేయి, నన్ను బాగు చేయి, నన్ను కట్టుమని నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని గనక ఈ వాగ్దానం ఎత్తి గనక ప్రార్థన చేస్తే తప్పక దేవుడు ఈ వాగ్దానం ద్వారా చెదిరిపోయిన నీ గుండెను, మరి గాయాలతో ఉన్న నీ మనస్సును ఆయన కట్టి నిన్ను
సంతోషంతో, ఆనందముతో, ఆరోగ్యముతో మరి నీ ఉన్న పరిస్థితులన్నిటి నుండి విడిపించి నిన్ను గొప్పగా చేసి ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం మీకు, మీ కుటుంబాలకు సదాకాలం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.